నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అట్టహాసంగా రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ గురు పూజోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. నూజెండ్ల మండలంలోని కమ్మావారిపాలెం గ్రామం చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు. హాజరైన జీవి. ఐఐటిలో జేఈఈ అడ్వాన్స్ నందు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల అభినందన సభ. ప్రత్యేకంగా అభినందించిన లీలావతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, వినుకొండ శాసనసభ్యులుగా జీవి ఆంజనేయులు భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా నూజెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీసాల మురళీకృష్ణ యాదవ్ పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. తన సొంత మండలంలోని తలార్లపల్లి గ్రామం నుండి కోటప్పకొండ దేవస్థానం వరకు ఈ పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో జీవి వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నూజెండ్ల మండలంలోని కమ్మావారిపాలెం గ్రామం చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రార్థనలో వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను త్వరితగతిన తీరుస్తామని ఆయన వెల్లడించారు. అదే విధంగా ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా చేస్తామని, గ్రామ ప్రజలకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో నిరుపేదలకు చీరలు, ఇంటిపై కప్పు, పరదాలను ఆయన పంపిణీ చేశారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. ఎవరికి ఇళ్ళు లేవు ఇక్కడ మీకు అందరూ గుడిసెల్లో ఉంటున్నారు. ఆ గుడిసెలు కూడా కారిపోతున్నాయి. మీకు ఇళ్ళు పట్టాలు ఇప్పిస్తాము. అలాగే లో లెవెల్లో ఉంది కాబట్టి కొంచెం లెవెల్ కూడా చేపిస్తాము. లెవెలింగ్ చేపించేసి ఇళ్ల పట్టాలు ఇస్తాము. ధైర్యంగా ఉండండి. అట్లాగే భవిష్యత్తులో ఇంటింటికి ట్యాపులు బిగించి మంచినీళ్ళు కూడా ఇప్పిస్తారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. మీలాంటి ఇల్లు లేని పేదలకి, నిరుపేదలకి మేము అండగా ఉంటాం. మీరు మాత్రం పిల్లల్ని బాగా చదివించుకోండి. పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లల్ని బాగా చదివించండి. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ వచ్చే విధంగా చేద్దాము. కమ్మవారిపాలెంలో అందరు పిల్లలందరూ కలిపి అక్కడ చదివించండి. తర్వాత 6వ తరగతి నుండి నూజెండ్లో మోడల్ స్కూల్ గానీ అట్లా హాస్టల్స్ లో ఉండి పిల్లలు చదువుకోవచ్చు. ఉప్పలపాడు గురుకుల పాఠశాల ఉంది ఆడపిల్లలకి. ఇట్లా అక్కడ చదివిద్దాం పిల్లల్ని. ఆ ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ దాకా కొద్దిమంది పిల్లలకి నేను శివశక్తి ఫౌండేషన్ ద్వారా వాళ్ళ చదువుకు అవసరమైన సాయం చేస్తా ఇంటర్మీడియట్ నుండి. కాబట్టి మీరు కూడా ముందుకొచ్చి పిల్లల్ని ప్రోత్సహించి చదివించండి. ప్రభుత్వం ద్వారా ఇల్లు సాయం చేస్తాం. చంద్రబాబు గారి కాలనీ వేద్దాం ఇక్కడ. ఓకే, అందరికీ నమస్కారం. వినుకొండ పట్టణంలోని బోస్బొమ్మ సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. తదుపరిగా జెండా వందనం చేసి ఆర్ఎస్ఎస్ శ్లోకంలో పాల్గొన్నారు. అనంతరం ఆర్ఎస్ఎస్ నాయకులతో, సభ్యులతో మమ్మేకమయ్యారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, వినుకొండ శాసనసభ్యులుగా జీవి ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా సేవలపురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. మండలంలోని కారుమంచి గ్రామం నుండి మదమంచిపాటి దేవస్థానం వరకు ఈ పాదయాత్ర నిర్వహించినట్లు గ్రామ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వినుకొండ పట్టణంలోని శారదాంబ ఫంక్షన్ హాల్ నందు వడిత కోటేశ్వరరావు పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీవి మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ కోటేశ్వరరావు చేసిన ఉద్యోగయుక్త సేవలను వారు కొనియాడారు. అనంతరం కోటేశ్వరరావుకి పూలమాల దుశ్శాలువలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని ఏపీ ఎన్జీఓ హోమ్ వినుకొండ నందు బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2024 ఐఐటిలో జేఈఈ అడ్వాన్స్ నందు అత్యుత్తమ ర్యాంకులు 500 లోపు ఆల్ ఇండియా స్థాయిలో సాధించిన వినుకొండ నియోజకవర్గ విద్యార్థులకు అభినందన సభ నిర్వహించినట్లు ట్రస్ట్ చైర్మన్ బివి నాగేశ్వరరావు తెలిపారు. 323 ర్యాంకు సాధించిన ఎం సాయి తేజ, 380 ర్యాంకు సాధించిన వివి శ్రీకాంత్, 460 ర్యాంకు సాధించిన ఎస్ ఫణి, 144 ర్యాంకు సాధించిన రిషికేష్, 292 ర్యాంకు సాధించిన ప్రమోద్లను వారి తల్లిదండ్రులను పూలమాలతో, బొక్కేలతో, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోనగుంట్ల లీలావతి హాజరై ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కఠోర దీక్ష, అంకిత భావంతో పట్టుదలగా కృషి చేస్తేనే జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటానని తెలిపారు. డిగ్రీల కన్నా వృత్తి నైపుణ్యాలు ముఖ్యమని, విద్యార్థులు ఇష్టమైన నైపుణ్యాన్ని ఎంపిక చేసుకొని దానిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి ఎన్ఆర్ఐ మాదాల రామకృష్ణ పాల్గొన్నారు. వినుకొండ ర్యాంకర్స్ అయినటువంటి సాయి తేజకి, అలాగే శ్రీకాంత్కి, ఫణికి, ఋషికేష్ కి, ప్రమోద్ కి, ఐదుగురికి కూడా కంగ్రాచులేషన్స్. మీ ఐదుగురు కూడా మన వినుకొండకి గర్వకారణంగా భావిస్తున్నాను నేను. ముఖ్యంగా మీరు ఈ అభినందన సభలు పెట్టినప్పుడు పొంగిపోకుండా గ్రౌండ్ లోనే ఉండి ఇంకా మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకోవడమే కాకుండా ఎంతో మంది మన ముందు ఇక్కడ స్టేజ్ మీద ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు, అంత స్ఫూర్తిగా నిలిచారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. వీరికంటే కూడా, ఎందుకంటే తండ్రి ఎప్పుడు సంతోషపడతాడు, తల్లి ఎప్పుడు సంతోషపడుతుంది, వాళ్ళకన్నా కూడా మీరు గొప్పగా ఎదిగినప్పుడు వాళ్ళు సంతోషపడతారు. ఆ విధంగా మన వినుకొండకి రాష్ట్రంలో మీరు మంచి విద్యార్థులుగానే కాకుండా ఫ్యూచర్ లో ఒక ఆస్తి లాగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన మనకి ఆస్తి అనిపిస్తుంది. ఎందుకంటే అంత ముందు చూపు, అంత విజన్, మన రాష్ట్రం అభివృద్ధి కోసం తపన పడేటటువంటి వ్యక్తి. ఆ విధంగా మీరు కూడా వినుకొండకి మంచి పేరు, తపన మీ అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, మరి పెద్దలు ఎంతో మంది వచ్చారు. ముందు గతంలో టీచర్స్ ఆంజనేయ గారు విద్యార్థులకే కాకుండా టీచర్స్ కూడా పెట్టడం జరిగింది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా మా ఆఫీస్ లో కానీ మా పిల్లల్ని కానీ పంపిస్తూ ఉంటాము. ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి. మనకు తెలిసినా కూడా పాటించం. అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అందరూ ఇప్పుడు లీడ్ ఇండియా గురించి చెప్తున్నారు అంటే, అప్పట్లో ఆంజనేయ గారు మొట్టమొదటి చూసి నన్ను పంపించారు. 5 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు వెళ్ళాను. 5 రోజులు వెళ్ళి అక్కడంతా కూడా చూసి ఇది పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మాలాగా ఒక 40 years 50 years ప్లస్ దాటితే ఇంక వాళ్ళ ఆలోచనలు అంతే ఉంటాయి, వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే బేసిక్ లెవెల్లో పునాదులు పడిపోతాయి మాకు. కాబట్టి మొక్కై వంగనిది మానే వంగున అనేసి అది నిజంగా అక్షరాల నిజం. అందుకని చిన్నపిల్లలప్పుడు మన మైండ్ లో నాటితే పెద్దయ్యాక, ఎందుకంటే ఇప్పుడు మనందరం చూస్తున్నాం మన సమాజంలో జరిగే అక్రమాలు, అవినీతి ఎంత పెరిగిపోయాయో చూస్తున్నాం. అవి ఎక్కడి నుంచి వస్తాయి? బేసిక్ లెవెల్లో పునాది పడితేనే వస్తాయి. పిల్లడైనా తప్పు చేస్తే ముందు తల్లిదండ్రులు అంటారు, ఆ తర్వాత టీచర్స్ అంటారు. ఎందుకంటే మనం ఇప్పుడు రీసెంట్ వినుకొండ కూడా చూస్తున్నాం, గంజాయి కావచ్చు. అంటే ఒకరిని తప్పు పట్టాల్సిన పని లేదు. ప్రజాప్రతినిధులు కూడా తప్పని నేను చెప్పను, అందులో మనం కూడా ఒక భాగం. అది ఒప్పుకోవాలి. వాళ్ళు తప్పు చేస్తున్నారంటే మనం కూడా దాన్ని ప్రోత్సహిస్తేనే, మన చుట్టుపక్కల వాళ్ళు ప్రోత్సహిస్తేనే అవి ఎక్కువైపోతాయి. కాబట్టి తప్పు చేయడం ఒక ఎత్తు అయితే, తప్పుని ప్రోత్సహించడం ఇంకా తప్పు. అలాగే దాన్ని ఎదిరించకపోవడం కూడా తప్పే నా ఉద్దేశంలో. ఆ విధంగా మనం గ్రౌండ్ లెవెల్ లో పునాది వేస్తే పిల్లలకి ఫ్యూచర్ లో మన మంచి సమాజానికి ఏర్పడడానికి కారణం అవుతాం. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.